బీఆర్ఎస్ అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు మౌలిక వసతుల కల్పన చూసి కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ లో చేరడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే నోముల భగత్ చెప్పారు. నల్గొండ జిల్లా హాలియా ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో చేపూరు గ్రామానికి చెందిన 300 మంది కాంగ్రెస్ కార్యకర్తలు నోముల భగత్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నెల 18న ఖమ్మం జిల్లాలో జరగబోయే బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో పాల్గొనేందుకు గ్రామస్తులతో ముందుకు రావడం చాలా గొప్ప నిర్ణయమని వారు అన్నారు. బీఆర్ఎస్ ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రతి ఒక్కరి ఆశీర్వాదం కేసీఆర్ కు ఉండాలని ఎమ్మెల్యే భగత్ కోరారు. బీఆర్ఎస్ తో ఖచ్చితంగా సాధ్యమైతది, ప్రతి ఒక్కరు నాతో చేయగలిగితే అది సాధ్యమైతుంది చెప్పేసి మాతో ఉన్న మండల నాయకత్వాన్ని ఎప్పుడు కూడా నిరంతరం పార్టీలో ఎవరన్నా చేరాల నుండి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే వాళ్ళతో మాట్లాడి ఇటు కేసీఆర్ గారు మనందరం కూడా చేస్తున్నటువంటి మంచి పనులన్నీ గుర్తు చేసి మరి పిలవండి అని చెప్పగానే ఈ రోజు వాళ్ళ పిలుపు మేరకు ఇంతమంది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడాన్ని నిజంగా మీ అందరికీ చేతుల నా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఏదైతే మీరు పెట్టుకునే నమ్మకాన్ని ఇటు కేసీఆర్ గారి సారథ్యంలో రామన్న గారి అడుగుజాడల్లో నిరంతరం మేము నడుస్తాం కాబట్టి మీకు ఎప్పుడు కూడా అన్యాయం జరగనీయం. ఖచ్చితంగా ఎట్లాంటి సంక్షేమ పథకమైనా ఎట్లాంటి రోడ్స్ గాని ఇంకేం అభివృద్ధి పనులు వచ్చినా మీకు ఎప్పుడు నిరంతరం మీ వెంటే నడుస్తూ మిమ్మల్ని ముందర పెట్టి నేను మీతో పాటు కలిసి నడుస్తూ ఎప్పుడు మీ బీఆర్ఎస్ తో ఖచ్చితంగా సాధ్యమైతది, ప్రతి ఒక్కరు నాతో చేయగలిగితే అది సాధ్యమైతుంది చెప్పేసి మాతో ఉన్న మండల నాయకత్వాన్ని ఎప్పుడు కూడా నిరంతరం పార్టీలో ఎవరన్నా చేరాల నుండి ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే వాళ్ళతో మాట్లాడి ఇటు కేసీఆర్ గారు మనందరం కూడా చేస్తున్నటువంటి మంచి పనులన్నీ గుర్తు చేసి మరి పిలవండి అని చెప్పగానే ఈ రోజు వాళ్ళ పిలుపు మేరకు ఇంతమంది ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడాన్ని నిజంగా మీ అందరికీ చేతుల నా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఏదైతే మీరు పెట్టుకునే నమ్మకాన్ని ఇటు కేసీఆర్ గారి సారథ్యంలో రామన్న గారి అడుగుజాడల్లో నిరంతరం మేము నడుస్తాం.